హలో డ్రామా లవర్స్, వెల్కమ్ టు ద డ్రామా సైట్. మనం మన ఛానల్లో లవ్ ఎట్ ఫస్ట్ టేస్ట్ అనే హ్యూమన్ వ్యాంపైర్ లవ్ స్టోరీ అయిన చైనీస్ డ్రామాని ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ ఉన్నాము. మీలో ఎవరైనా ముందు పార్ట్స్ని చూడకుండా డైరెక్ట్గా ఈ పార్ట్ని చూస్తున్నట్లయితే మర్చిపోకుండా వెళ్ళి ముందు ఆ పార్ట్స్ని చూసిన తర్వాత ఇవి చూడండి. అప్పుడే స్టోరీ బాగా అర్థమవుతుంది. ఇంకా ఈ పార్ట్తో అయితే ఈ డ్రామా సక్సెస్ఫుల్గా మన ఛానల్లో పూర్తయిపోతుంది. ఇంకా డ్రామాలోకి వెళ్ళిపోదాము. లాస్ట్ ఎపిసోడ్లో హీరో ఆల్మోస్ట్ చనిపోతూ ఉన్నప్పుడు హీరోయిన్ అతన్ని బ్రతికించడానికి ఎంతో ప్రయత్నిస్తుంది. ఎంత లేపినా అతను లెగవలేకపోతాడు. ఎందుకంటే అతను ఆల్మోస్ట్ వీక్ అయిపోతాడు కాబట్టి. ఇప్పుడు ఆమె చేతికి ఉన్న ఆ తాడుకి ఉన్న ఆ బాల్స్ మాత్రమే హీరోని బ్రతికించగలవు అని తెలుసుకున్న తర్వాత ఆమె ప్రాణాన్ని సైతం లెక్క చేయకుండా వెంటనే ఆ బాల్స్ని తీసి విలన్ చేతికి ఇచ్చేస్తుంది. ఆ తర్వాత విలన్ వీళ్ళిద్దరిని ఆ బెడ్ పైన పడుకోబెట్టిన తర్వాత ఒక రిచువల్ లాంటిది చేస్తాడు. దీని ద్వారా ఇద్దరు సోల్స్ ఎక్స్చేంజ్ అవుతూ ఉంటాయి. కానీ ఇప్పటికీ వీళ్ళిద్దరు అయితే కళ్ళు మూసుకుంటారు, కానీ వీళ్ళ సోల్స్ రెండు మాట్లాడుకుంటూ ఉంటాయి. అందులో హీరో అస్సలు హీరోయిన్ ఈ పని చేయొద్దని బ్రతిమలాడుతూ ఉంటాడు, కానీ హీరోయిన్ అలా కుదరదని, తను చిన్నప్పటి నుంచి చాలా అన్లక్కీ గర్ల్ అని, తన లక్ మొత్తం నువ్వు వచ్చిన తర్వాతే తన జీవితంలోకి వచ్చిందని, వాళ్ళ మమ్మీ చనిపోయిన తర్వాత వాళ్ళ డాడీ ఏమిని అస్సలు పట్టించుకోకుండా ఇంటి నుంచి బయటికి తరిమేశారు. వెంటనే నువ్వు నన్ను ఆదుకొని మీ ఇంటికి తీసుకువెళ్ళావు, నన్ను బాగా చూసుకున్నావు. ఎందుకంటే నువ్వు నన్ను ప్రేమించావు, నేను నిన్ను అంతకన్నా ఎక్కువ ప్రేమించాను. ఇప్పటి వరకు ప్రతి ఒక్కసారి నువ్వే నన్ను కాపాడుతూ వచ్చావు. ఎన్నోసార్లు కాపాడావు, ఒక్కసారి కూడా నేను నీకు థ్యాంక్స్ చెప్పుకోలేకపోయాను కదా. అందుకే ఈసారి నేను నిన్ను కాపాడుతాను. కాపాడిన తర్వాత దీన్ని ఒక థ్యాంక్స్ లాగా నువ్వు స్వీకరించు. దయచేసి ఈ ప్రాసెస్ని మాత్రం ఆపేలాగా చేయొద్దు అని బ్రతిమలాడుతూ ఉంటుంది. అలాగా వీళ్ళిద్దరూ వాళ్ళ హ్యాపీ మెమరీస్ ప్రతి ఒక్క దాన్ని గుర్తు తెచ్చుకుంటూ ఉంటారు. నిజానికి హీరోయిన్ చెయ్యి ఒక్క గంట సేపు పట్టుకున్నాడంటే హీరోయిన్ లైఫ్ స్పాన్ ఒక్క రోజు పెరుగుతుంది. అందుకే ఎప్పుడు హీరోయిన్తో టచ్లో ఉండాలనుకుంటాడు, ఆమె పక్కనే ఆమెతోనే ఉండాలనుకుంటాడు. ఈ విషయం హీరోయిన్కి ఇప్పుడిప్పుడే తెలుస్తుంది. కానీ హీరో ఆ పని అస్సలు చేయొద్దని, ఇలా చేస్తే నువ్వు చనిపోతావు, నువ్వు చనిపోయిన జీవితం నాకెందుకు, నువ్వు లేని జీవితంని నేను ఎలా ఎంజాయ్ చేస్తాను అనుకుంటున్నావు, నువ్వు లేని జీవితం నాకు అక్కర్లేదు, దయచేసి నన్ను వదిలి వెళ్ళొద్దు అని చెప్పినా సరే వినిపించుకోకుండా హీరోయిన్ ఆ రిచువల్లో పార్టిసిపేట్ చేసి ఆ రిచువల్ అంతా పూర్తి అయిపోయిన తర్వాత ఒక్కసారిగా హీరోయిన్ ఎందుకో బాగా వీక్ అయిపోయినట్టు అనిపిస్తుంది. ఆ తర్వాత హీరో మీద చేయి వేసి మళ్ళీ చెప్తున్నాను, దయచేసి నేను తనకి ప్రాణం పోసానన్న విషయం చెప్పొద్దు అని అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఆ తర్వాత హీరో లెగుస్తాడు, విలన్ని చూస్తాడు. ఇంతకీ హీరోయిన్ ఎక్కడుంది, తనే కదా నన్ను కాపాడింది, లేదంటే నేను ఇలా ఎలా బ్రతుకుతాను అని అన్న తర్వాత అవును, కానీ తను మాత్రం తను ఎక్కడుందో, తను చనిపోయిందో లేదో అన్న విషయాలేమీ నీకు చెప్పొద్దని చెప్పింది, నీకు దూరంగా వెళ్ళిపోవాలనుకుంటుంది అని అంటాడు. అప్పుడే హీరో మాట మార్చి నేను కూడా ఆమెను చూడాలనుకోవట్లేదు, నా వల్ల ఆమెకి ప్రమాదాలు, ఆవిడ వల్ల నాకు ప్రమాదాలు, మేమిద్దరం మేడ్ ఫర్ ఈచ్ అదర్ కాదు అని అంటాడు. కానీ ఎందుకో సడన్గా మళ్ళీ హీరోయిన్ గుర్తొస్తుంది. ఇంకొక వైపు హీరోయిన్ పార్క్లో నడుస్తూ ఉన్నప్పుడు కూడా హీరోతో గడిపిన ప్రతి ఒక్క క్షణాన్ని గుర్తు తెచ్చుకొని చాలా అంటే చాలా ఎమోషనల్ అయిపోతుంది. హీరో నిజంగానే ఈసారి హీరోయిన్ని కలవాలనుకోడు. ఇతని వల్లే హీరోయిన్కి మళ్ళీ ప్రమాదాలు వస్తూ ఉన్నాయి కాబట్టి విలన్ హీరో కోసం టికెట్స్ బుక్ చేసి వేరే కంట్రీకి చాలా దూరంగా పంపించేద్దాం అనుకుంటాడు. అప్పటి వరకు ఒప్పుకున్న హీరో సడన్గా ఎందుకో మళ్ళీ మనసు మార్చేసుకుంటాడు. అందుకే తన పవర్స్ని వాడి కాసేపటికి విలన్ని కళ్ళు తిరిగి కింద పడేలా చేస్తాడు. ఆ తర్వాత తన ఫోన్ని కూడా తీసి తన కోట్ పాకెట్లోనే పెట్టేసి నన్ను క్షమించు, కేవలం అరగంట సేపు మాత్రమే నువ్వు ఇలా రెస్ట్ తీసుకో, నేను మాత్రం హీరోయిన్ని ఎట్టి పరిస్థితుల్లో వదిలే ప్రసక్తే లేదు అని, ఆమె ఎక్కడున్నా సరే ఆమెని వెతికి పట్టుకొని మళ్ళీ నేను ఆమెతో కలవాలనుకుంటున్నాను అని బలంగా పట్టుపడతాడు. అప్పుడే మనకి హీరోయిన్ని చూపిస్తారు. తను ప్రతిరోజు అసలు ఆ రోజు ఏం జరిగిందో, హీరోతో ఎలా గడిపిందో ప్రతి ఒక్క విషయాన్ని తన నోట్ ప్యాడ్లో రాసుకుంటూ హీరో పడుకున్నప్పుడు అతనికి తెలియకుండా సీక్రెట్గా ఫొటోస్ తీసుకొని అవే ఫొటోస్ని తన ఫోన్కి వాల్పేపర్గా కూడా సెట్ చేసుకుంటుంది. ఇంత హ్యాపీగా ఉన్న తన జీవితం సడన్గా ఎందుకు ఇలా అయిపోయింది అని బాధపడుతూ నడుస్తూ ఉన్నప్పుడు సడన్గా తన్ని మళ్ళీ ఎవరో కిడ్నాప్ చేయిస్తారు. తీరా చూస్తే అది ఎవరో కాదు, వాళ్ళ చెల్లి టాంగ్ అయ్యే ఉంటుంది. ఆ ఇద్దరు బాడీ గార్డ్ సహాయంతో ఈమెని కిడ్నాప్ చేయించి ఒక ప్లేస్కి తీసుకువచ్చిన తర్వాత టాంగ్ హీరోయిన్ని హింసించడం మొదలు పెడుతుంది. దాంతోపాటు ఒక లైవ్ స్ట్రీమ్ ఆన్ చేసి ఈ అమ్మాయి చూడండి ఎంత చెత్త మొహంలా ఉందో, ఈ అమ్మాయి మొహానికి ఒక హీరోయిన్ అయిపోతుందంట, అస్సలు అవ్వదు కదా, నాకన్నా అందంగా అయితే లేదు కదా అని చెప్పి లైవ్ స్ట్రీమ్లో ఉన్న టాంగ్ ఫ్యాన్స్ అందరితో టాంగ్ మాట్లాడుతూ ఉంటుంది. కానీ ఇప్పటి వరకు హీరోని చూడాలనుకోదు, కానీ ఇంత క్లిష్టమైన పరిస్థితులు ఉండడం వల్ల హీరో వస్తే బాగుండేమో అని చెప్పి ఆశిస్తూ ఉంటుంది.
విలన్ రాగానే బాడీ గార్డ్స్ అయితే పరిగెత్తి పారిపోతారు. విలన్ ఇప్పుడు టాంగ్ వైపే వస్తూ ఉంటే హీరోయిన్ విలన్ని అలా చేయొద్దని లైవ్ స్ట్రీమింగ్ జరుగుతుంది. నీ పవర్స్ గురించి అందరికీ తెలిస్తే నీకే ప్రాబ్లం రావచ్చు అని అంటుంది. కానీ ఎక్కడ తగ్గని టాంగ్ ఈ అవకాశాన్ని కూడా తన వైపు తిప్పుకోవడానికి నువ్వు చెప్పిందే కదా నేను చేస్తూ ఉన్నాను. ఆ రోజు నువ్వే కదా హీరోయిన్ని చంపమని నాకు ఆజ్ఞ వేశావు, అందుకనే కదా నేను ఇప్పుడు ఆ పనే చేస్తూ ఉన్నాను అని తన్నే బ్లేమ్ చేస్తూ ఉండడంతో విలన్కి చాలా కోపం వచ్చేస్తుంది. వెంటనే టాంగ్ మొహం మీద ఒక చిన్న స్క్రాచ్ పడేలా చేస్తాడు. చూడ్డానికి అది చిన్న స్క్రాచ్ లాగే ఉన్న త్వరలోనే తెలుస్తుంది ఆ స్క్రాచ్ ఏమికి ఎంత పెద్ద ప్రాబ్లం తీసుకురాబోతుందో. ఆ తర్వాత తన ఫోన్ని తీసుకొని అక్కడి నుంచి పారిపోతుంది. కాసేపటికి హీరోయిన్ దగ్గరికి వెళ్ళిన విలన్ ఆమెని లేపి ఆమె చేతికున్న కట్లని తీస్తాడు. ఆ తర్వాత హీరోకి ఎంత చెప్పినా వినిపించుకోకుండా తనని మళ్ళీ మళ్ళీ చూడాలనుకుంటున్నాడు. అప్పుడే నాకు అర్థమైంది అసలు ప్రేమ అంటే ఎంత ఇంపార్టెంటో, లైఫ్కి ప్రేమ కావాలని. మీ ఇద్దరి బాండింగ్ చూసిన తర్వాత నా లైఫ్ని నేను సాక్రిఫైస్ చేసి మీ ఇద్దరికి నా లైఫ్ని ఇవ్వాలనిపించింది. అంత మంచి బాండింగ్ ఉన్న మీ ఇద్దరిని నేను ఎన్నోసార్లు విడతీయాలనుకున్నాను, నన్ను క్షమించు అని అంటాడు. ఇలాగా వీళ్ళిద్దరూ మాట్లాడుతూ ఉన్నప్పుడు హీరోయిన్ అంటుంది, నాకు తెలుసు హీరో నన్ను వెతుక్కుంటూ వస్తాడని, కానీ నేను మాత్రం అతనికి కనబడాలనుకోవట్లేదు. నా వల్ల అతనికి ఎన్నో ప్రాబ్లమ్స్. మళ్ళీ అతనికి నేను కనిపించానంటే నా వల్ల అతను ఇంకొకసారి చనిపోవాల్సి ఉంటుంది. ఈసారి నా దగ్గర బాల్స్ కూడా లేవు అతన్ని ప్రాణాలని కాపాడడానికి. అందుకే నేను ఇక్కడి నుంచి వెళ్ళిపోతున్నానని చెప్పు అని అంటుంది. ఎందుకంటే అటువైపుగా హీరో వస్తున్న సౌండ్ ఏమో వినేస్తుంది కాబట్టి. అప్పుడే అక్కడికి వచ్చిన హీరో ఇంతకీ హీరోయిన్ ఎక్కడుంది అని విలన్ని అడిగితే ఆమె ఇక్కడి నుంచి ఎప్పుడో వెళ్ళిపోయింది, నేను ఆమెని కాపాడేశానులే అని అబద్ధం చెప్తాడు. ఎందుకంటే హీరోయిన్ దూరంగా అక్కడెక్కడో మూల దాక్కొని వీళ్ళ మాటల్ని వింటూ ఉంటుంది. అప్పుడే హీరో అంటాడు, హీరోయిన్ ఎక్కడ ఉన్నా నేను వెళ్ళి పట్టుకుంటాను, ఆమెతో కలిసి ఉండడానికే నేను మళ్ళీ పునర్జన్మ ఎత్తాననుకుంటా. హీరోయిన్ లేకపోతే నా జీవితం శూన్యం అయిపోయినట్టే. ఎప్పటికన్నా ఆమె నాకు దొరుకుతుంది, మేమిద్దరం మళ్ళీ ఎప్పట్లాగే సంతోషంగా ఉంటాము అని బలంగా అనుకుంటాడు. కానీ ఈ మాటల్ని వింటున్న హీరోయిన్ చాలా ఎమోషనల్ అయ్యి వెంటనే బయటకు వచ్చేద్దాం అనుకుంటుంది. కానీ ఎప్పుడో బలంగా నిర్ణయించుకొని ఉంటుంది ఇంకొకసారి హీరోని కలవకూడదని. ఆ ఒక్క రీజన్ వల్లే హీరో ఎంత తన పేరుని తలుచుకుంటున్నా సరే తన్ని కలవడానికి ముందుకు రాలేకపోతుంది. కానీ ఏడవడం మాత్రం ఆపకుండా ఏడ్చేస్తూ ఉంటుంది. హీరో ఏ మాత్రం తగ్గకుండా అసలు ఊరంతా సిటీ మొత్తం ఏ ప్లేస్ వదలకుండా హీరోయిన్ జ్ఞాపకాలనే పదే పదే తలుచుకుంటూ ఆ జ్ఞాపకాల్లో హీరోయిన్ ఎరేస్ అయిపోతూ ఉండడంతో ఇతను చాలా బాధపడి ప్రతి ఒక్క చోటుని వెతికేస్తూ ఉంటాడు. చివరికి ఎక్కడో హీరోయిన్ ఉందని ఇతనికి తెలుస్తుంది. తీరా చూస్తే పెద్ద పెద్ద పర్వతాల పైన హీరోయిన్ నుంచొని తను సూసైడ్ చేసుకోవాలనుకుంటుంది. ఎందుకంటే తన లైఫ్ అసలు తనకి బోరింగ్గా అనిపించి తనకి ఇంకా జీవించాలనే ఆశ మొత్తం పోయి ఉంటుంది. కాబట్టి ఆఖరిసారిగా హీరోని తలుచుకొని నేను నిన్ను చాలా ప్రేమిస్తున్నాను అని చెప్పిన తర్వాత ఆమె బాడీ ఆమెకి సహకరించక కళ్ళు తిరిగి ఆన్ ద స్పాట్ పడిపోతుంది. తీరా చూస్తే హీరోయిన్ ఎక్కడుందో ఆమె స్మెల్ బట్టి తెలుసుకున్న హీరో వెంటనే ఆమె ఉన్న ప్లేస్కి వచ్చేసి ఆమె అలా ఉండడంతో అతను ఆమె దగ్గరికి వెళ్ళి ఆమెని ఎత్తి వెంటనే లెగవమని అంటాడు. ఎంతటికి లెగవకపోవడంతో అతని బ్లడ్ని మళ్ళీ ధారపోసి ఆమెని బ్రతికిద్దాం అనుకుంటాడు. కానీ ఈ లోపే లేచిన హీరోయిన్ అతని చేతిని వెనక్కి లాగేసి అలా చేయొద్దు, అసలు నేను నీకు పర్ఫెక్ట్ మ్యాచే కాదు, నేనంటే రేపో మాపో చనిపోతాను, అలాంటిది నన్ను నువ్వు ప్రేమించడం ఏంటి, నువ్వు ఎన్నో వందల సంవత్సరాలు బ్రతకాలి, నీ లైఫ్కి ఒక అర్థం ఉంది, నన్ను ప్రేమించి నా వల్ల నువ్వు నీ లైఫ్ని సాక్రిఫైస్ చేయొద్దు అని అంటుంది. ఆమె మాటలన్నీ చాలా ఎమోషనల్గా ఉంటాయి. అందరు అమ్మాయిలా కాకుండా హీరోయిన్ ఒకవేళ ఆవిడ ఇప్పుడే చనిపోయిందంటే వెంటనే హీరోని వేరే అమ్మాయిని వెతుక్కొని ఆ అమ్మాయిని పెళ్లి చేసుకొని సంతోషంగా ఉండమని, అలా ఉంటే గనుక నేను స్వర్గంలో ఉన్నా నరకంలో ఉన్నా ఎక్కడున్నా నిన్ను చూస్తూ హ్యాపీగా ఫీల్ అవుతాను, దయచేసి నేను చనిపోయిన తర్వాత ఈ ఒక్క పని చేస్తానన్న ప్రామిస్ నాకు ఇవ్వగలవా అని అంటుంది. లేదు, నేను అలా ఎప్పటికీ చేయలేను, నేను నిన్ను మాత్రమే ప్రేమిస్తాను, ఎప్పటికీ నీతోనే ఉండాలనుకుంటున్నాను, నువ్వు అసలు నన్ను వదిలి వెళ్ళడానికి వీల్లేదు అని అంటాడు. ఆఖరి క్షణాల్లో హీరోయిన్ హీరోతో కలిసి ఒక్కసారి ఫైర్ క్రాకర్స్ వెలుగుతూ ఉండడాన్ని చూడాలనుకుంటుంది. అందుకే హీరోని అడగంగానే అతను చిటిక వేయడానికి ఎంతో ప్రయత్నిస్తాడు. ఎన్నిసార్లు చిటిక వేసినా అతనిలో ఉన్న ఎనర్జీ కూడా అయిపోవడంతో అతని పవర్స్ ఏమీ పనిచేయకుండా పోతాయి. ఈమె ఆఖరి క్షణాల్లో ఆఖరి కోరికగా అడిగిన ఆ కోరికను కూడా తీర్చలేకపోతూ ఉండడంతో హీరో గుక్క పెట్టి ఏడుస్తూ ఉంటాడు. తీరా చూస్తే అతను చిటికేయడం ఆపేస్తాడు. ఎందుకంటే హీరోయిన్ హార్ట్ బీట్ కూడా ఆగిపోతుంది కాబట్టి. అంటే ఇక్కడితో హీరోయిన్ చనిపోయిందని అర్థం. నెక్స్ట్ సీన్లో టాంగ్ స్ట్రీట్స్ మీద వెళ్ళిపోయే వాళ్ళందరికీ నేను ఒక సూపర్ స్టార్, నేను ఒక పెద్ద స్టార్ని, నన్ను గుర్తుపట్టారా అని పిచ్చి దానిలా వాగుతూ ఉంటుంది. ఎందుకంటే విలన్ తన మొహం పైన పెట్టిన స్క్రాచ్ వల్ల ఆమెకి స్క్రాచ్ అయితే పడుతుంది. దాంతోపాటు ఆమె ఒక మెంటల్ పేషెంట్ అయిపోతుంది కూడా. దారిలో వెళ్ళిపోయే వాళ్ళందరినీ ఆమె ఒక స్టార్ అని, నన్ను గుర్తుపట్టండి అని చెప్పి వాగుతూ ఉంటుంది. అంతేకాకుండా అక్కడక్కడే తిరుగుతూ డాన్సులు వేస్తూ పిచ్చి దానిలాగే బిహేవ్ చేస్తుంది. ఆ నెక్స్ట్ సీన్లో ఒక రాయల్ ప్రిన్సెస్ లాంటి ఒక అమ్మాయిని వెనక వైపు నుంచి చూపిస్తారు.
తీరా ముందు వైపుగా చూస్తే ఎవరో కాదు తను మన హీరోయిన్ అని తెలుస్తుంది. అంటే తను నిజంగా చనిపోలేదు. ఏమై ఉంటుందో కూడా ఇప్పుడిప్పుడే మనకి తెలుస్తుంది. అలా తను నడుస్తూ ఉన్నప్పుడే తన బ్రెయిన్లో అసలు తను ఎలా బ్రతికుంటుందో అన్న విషయాన్ని మనకి విజువల్స్ ద్వారా చూపిస్తారు. ఆ రోజు వద్దన్న హీరో మళ్ళీ తన బ్లడ్ని సాక్రిఫైస్ చేసి తన నర్వ్ని కట్ చేసుకొని 1 కాదు 2 కాదు మళ్ళీ ఎన్నెన్నో డ్రాప్స్ని పోసి హీరోయిన్ని బ్రతికించేస్తాడు. అంటే ఆఖరిసారిగా ఆల్రెడీ తను 2 సార్లు చేసి ఉంటాడు కాబట్టి ఇది 3వ సారి కాబట్టి హీరోయిన్ అతన్ని దక్కించుకోలేకపోతుంది. అంటే అక్కడికక్కడే హీరో చనిపోతాడని అర్థం. ఇప్పుడు హీరోయిన్ అదే విషయాన్ని తలుచుకుంటూ హీరోయిన్కి పెట్టిన ప్రాణ భిక్షని అస్సలు వృధా చేసుకోకూడదు కాబట్టి చాలా అంటే చాలా కష్టపడి ప్రతి క్షణం కష్టపడి ఒక స్టార్ హీరోయిన్ అవుతుంది. ఇప్పుడు తను రిజైన్ చేసేస్తుందన్న ఆ టాప్ న్యూస్ని విన్న తర్వాత మీడియా వాళ్ళందరూ బెల్లం చుట్టూ ఈగల్లాగా ఆమె చుట్టూ వాలిపోతారు. ఆ తర్వాత ఆమెని మీరు ప్రెగ్నెన్సీ వల్లనే మీరు ఇప్పుడు రిజైన్ చేయాల్సి వస్తుందా? ఇంతకీ హీరో ఇంకా విలన్ ఏమైపోయారు? వాళ్ళిద్దరూ రీసెంట్గా మా ఎవ్వరికీ కనబడలేదు, ఇండస్ట్రీలో కూడా లేరు, వాళ్ళు ఎక్కడికి వెళ్ళారు, వాళ్ళ గురించిన ఇన్ఫర్మేషన్ మాకు ఇస్తారా అని అడిగితే హీరోయిన్ చాలా ఎమోషనల్ అయ్యి వాళ్ళ గురించి నాకైతే తెలీదు, నేనైతే రిజైన్ చేసేస్తున్నాను, నా వయసు అయిపోతుంది, ఇది నా పర్సనల్ మ్యాటర్ అని చెప్పి అక్కడి నుంచి బాధగా వెళ్ళిపోతుంది. కానీ హీరోయిన్ ఎక్కడికి వెళ్తుందో మనకి ఇప్పుడే తెలుస్తుంది. తను వెళ్తుంది హీరో దగ్గరికి. అంటే ఇప్పటి వరకు మనం సాడ్ స్టోరీ అనుకుంటున్న ఈ డ్రామా ఒక సాడ్ స్టోరీ అయితే కాదు. ఇప్పుడు హీరోయిన్ ఎక్కడైతే తను చనిపోతాను అనుకుందో అదే పర్వతం మీదకి హీరోతో కలిసి వెళ్తుంది. అక్కడ తన ఒడిలోనే పడుకొని తనతో చాలా హ్యాపీగా టైం స్పెండ్ చేస్తుంది. ఆ తర్వాతే వాళ్ళిద్దరి చేతికి కొన్ని బాల్స్ ఉండడం చూస్తాము. దీన్ని బట్టి మనకి అర్థమవుతుంది ఇంకా ఈ డ్రామాలో చూపించిన ఎండింగ్ సీన్ అయితే హీరోని బ్రతికించడానికి అతని బెస్ట్ ఫ్రెండ్ అయిన విలన్ తన ప్రాణాన్ని ధారపోసి తన బ్లడ్ని సైతం లెక్క చేయకుండా తన ప్రాణాన్ని మొత్తం అర్పించి హీరోని బ్రతికించేస్తాడు. నిజానికి హీరో ప్రాణాలు పోతాయని తనకి ముందు నుంచే తెలుసు కాబట్టి విలన్ ఎప్పుడు హీరోయిన్ని చంపేద్దాం అనుకుంటాడు. కానీ ప్రతి అటెంప్ట్కి హీరో అడ్డుపడుతూ ఉండడం వల్ల అతని ప్లాన్ ప్రతిసారి ఫెయిల్ అవుతూ వచ్చింది. అంతేకాకుండా 100 ఏళ్ల క్రితం హీరో 25 ఏళ్ళు ఉన్నప్పుడు భూమి మీదకి వచ్చి ఉంటాడు కదా. హీరో వచ్చిన తర్వాత వెంటనే హీరోని వెతుక్కుంటూ విలన్ కూడా వచ్చేస్తాడు. ఎందుకంటే విలన్ ఇంకా హీరో చాలా అంటే చాలా బెస్ట్ అండ్ క్లోజ్ ఫ్రెండ్స్ కాబట్టి అతన్ని వెతుక్కుంటూ ఇక్కడికి వచ్చిన తర్వాత వీళ్ళిద్దరూ ప్రొడ్యూసర్ అండ్ యాక్టర్గా సెటిల్ అయిపోతారు. వీళ్ళిద్దరూ హీరోయిన్ రాకముందు వరకు చాలా అంటే చాలా మంచి ఫ్రెండ్స్. కానీ హీరోయిన్ వచ్చిన తర్వాత వాళ్ళిద్దరి మధ్యన హీరోయిన్ వల్ల విభేదాలు వచ్చేస్తాయి. కానీ వీళ్ళిద్దరిని చూసిన తర్వాతే విలన్కి అసలు ప్రేమ అంటే ఏంటో అర్థం తెలుస్తుంది. ప్రేమించే మనిషి వాళ్ళ జీవితంలో లేకపోతే వాళ్ళ జీవితమే వృధా అని తెలుసుకున్న విలన్ వెంటనే అతని ప్రాణాన్ని సైతం లెక్క చేయకుండా హీరో అండ్ హీరోయిన్ హ్యాపీగా ఉండడం కోసం అతను బలి చేసేసుకుంటాడు. అలాగా హీరోని బ్రతికించగలుగుతాడు తన పవర్స్ని వాడి. అందుకే ఇప్పుడు హీరో ఇంకా హీరోయిన్ విలన్ పెట్టిన ప్రాణభిక్ష వల్ల వీళ్ళిద్దరూ చాలా సంతోషంగా మిగతా లైఫ్ని స్పెండ్ చేయబోతున్నారు. ఈ హ్యాపీ అండ్ సాడ్ ఎండింగ్ సీన్తో ఈ డ్రామా అయితే సక్సెస్ఫుల్గా మన ఛానల్లో పూర్తయిపోయింది. ఈ డ్రామా ఇంకా నా ఎక్స్ప్లెనేషన్ కనుక నచ్చితే మర్చిపోకుండా వెళ్ళే ముందు ఈ వీడియోని అయితే లైక్ చేసి మన ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న నోటిఫికేషన్ బెల్ని కూడా ఆన్ చేసుకొని ఉంచడంతో పాటు మన ఛానల్లో ఉన్న వీడియోస్ని మీకు ఇంట్రెస్టింగ్గా అనిపించిన వీడియోస్ని చూడండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.